హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అండ్ ఈ రోజైతే మాత్రం 5 కేజీస్ ప్లమ్ కేక్స్ అయితే ఆర్డర్ ఉందన్నమాట. అండ్ రేపు మార్నింగ్కే మనం 10 ఓ క్లాక్కి డెలివరీ చేయాలన్నమాట. సో వాళ్ళే వచ్చి పికప్ చేసుకుంటారు ప్లమ్ కేక్స్. సో ఎగ్జాక్ట్గా మా పిల్లలకి 3 ఓ క్లాక్కి స్కూల్ విడిచిపెడతారనమాట. అండ్ 3 ఓ క్లాక్కి వెళ్ళి వాళ్ళు తీసుకొని వచ్చి అండ్ నేనైతే వర్క్ అయితే స్టార్ట్ చేయాలి. బట్ ఎగ్జాక్ట్గా ఇప్పుడు 3:45 అవుతుంది. సో ఇంకా ప్లమ్ కేక్స్ ప్రిపేర్ చేయాలి, ఇంట్లో వంట చేయాలి. అండ్ వీళ్ళు వచ్చారు కాబట్టి అండ్ వీళ్ళు చూసి కేక్స్ అయితే ఉన్నాయి కదా, ఆ కేక్స్ మెజర్స్ కూడా చెప్తాను చూడండి. అండ్ ప్లమ్ కేక్కి ఇది నేను అంటే హ్యాండ్ మిక్సర్ బ్లెండర్లో వేస్తున్నాను అనమాట. అగోరో బ్లెండర్లో వేస్తున్నాను. అండ్ ఎలా బ్లెండ్ చేసుకోవాలి, నేను 2 కేజీస్కి మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను అనమాట. ఆ మెజర్మెంట్స్ అనేవి ఎలా చెప్తున్నాను ఏంటి అవన్నీ కూడాను మీరు నోట్ చేసుకోండి. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటే ఇప్పుడు దాకా మనం 1/2 కేజీ రెసిపీ చెప్పాము, 1 కేజీ 2 కేజీస్ రెసిపీస్ అయితే చెప్పలేదు. అది కూడాను పెద్ద బ్లెండర్లో మనం ఎలా మిక్సింగ్ చేయాలి అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఫుల్గా చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఓకేనా? అండ్ మీకైతే చాలా ఇంపార్టెంట్ అండి ఈ కేక్ వీడియోస్ అన్నీ కూడాను, ఎవరైతే హోమ్ బేకింగ్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకైతే. సో ఫస్ట్గా అయితే మాత్రం నేను షుగర్ కూడాను మెజర్ చేసి పెట్టుకొని అలానే బటరు ఎగ్స్ కూడాను రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. అండ్ ఆర్డర్ నాకు రావడం అయితే మాత్రం ఆఫ్టర్నూన్ వచ్చిందండి. అండ్ నాకు నెక్స్ట్ డే మార్నింగ్కే ఇచ్చేయండి అని చెప్పారనమాట. ఓకే అని చెప్పేసి అండ్ బటర్ కూడా నేను ఉండే దగ్గరలోనే నాకు షాప్ అయితే ఉంటుంది అనమాట, అండ్ కేక్ మెటీరియల్ షాపు. సో ఎక్కువ నేను బటర్స్ అది కూడాను అక్కడే తీసుకుంటాను అనమాట. అండ్ ఈ బటర్ వచ్చేసి 500 గ్రామ్స్ తీసుకున్నాను. అండ్ షుగర్ వచ్చేసి 500 గ్రామ్స్ తీసుకున్నాను అనమాట. సో మీరు జాగ్రత్తగా వినండి, నేను మెజర్స్ చెప్తున్నాను. బ్లెండర్ స్పీడ్ కూడా ఎలా పెట్టాలి ఏంటి, బటర్ అనేది ఎలా పెట్టాలి అన్నీ కూడాను, ఓకేనా? సో ఇంకా చూస్తూ ఉండండి, మీకు మంచి ఇంట్రెస్ట్గా ఉంటుంది ఈ వీడియో అనేది. సో ఫస్ట్ వచ్చేసి బటరు షుగర్ వేసానండి. మొత్తం నీట్గా బటరున షుగర్ నీట్గా మిక్స్ అయిపోవాలన్నమాట. మిక్స్ అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ బ్లెండర్ ఆపుకొని మనం మిక్స్ చేసుకోవాలి, స్పాచులర్తో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఎగ్స్ నేను 10 ఎగ్స్ యూజ్ చేస్తున్నాను. సో ఇది 1 కేజీ అంటే 2 కేజీస్ రెసిపీ అన్నమాట. 2 కేజీలు ప్లమ్ కేక్ అవుతుంది, ఓకేనా? ఈ 2 కేజీల ప్లమ్ కేక్ కోసం నేను 10 గుడ్లు తీసుకుంటున్నాను, 10 ఎగ్స్. ఈ 10 ఎగ్స్ కూడాను ఒకేసారి వేయకూడదు, 1 బై 1 యాడింగ్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి 1 ఎగ్ వేయాలి, నెక్స్ట్ 2 ఎగ్స్, అలా ఎగ్ క్వాంటిటీ అనేది మనం పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట, ఓకేనా? అండ్ ఎగ్ వేసుకున్న తర్వాత నీట్గా మిక్స్ చేసుకోవాలి. మొత్తం షుగర్ అంతా మెల్ట్ అయిపోవాలి, ఎగ్స్ మొత్తం కూడా ఫోమింగ్గా వచ్చి బటర్ కూడా బాగా మిక్స్ అయిపోయి, సో చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా అయితే రావాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత ఇందులో మైదా వచ్చేసి 500 గ్రామ్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఈ బేకింగ్ పౌడర్ అండి, ఈ బేకింగ్ పౌడర్ వచ్చేసి 10 గ్రామ్స్ తీసుకున్నాను. మీరు కేక్ జెల్ యూజ్ చేయరా అని అడుగుతారు, ఇందులో కేక్ జెల్ యూజ్ చేయరండి. ప్లమ్ కేక్స్లో అస్సలు కేక్ జెల్ అనేది యూజ్ చేయరనమాట, ఓకేనా? సో ఇది కూడా బ్లెండర్లో పెట్టేసి స్పీడ్లో పెట్టండి, ఎక్కువ స్పీడ్లో పెట్టకండి. సో నేను అంటే స్పీడ్ అనేది ఇందులో పెంచి చూపిస్తున్నాను కాబట్టి మీకు అలా అనిపిస్తుంది, బట్ 1 స్పీడ్లోనే పెట్టి మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ నేను ఈ మసాలా వేయడం మర్చిపోయానండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఈ మసాలా అనమాట. ఈ ఇండియన్ మసాలా అనేది వేసుకోవాలి. వేసిన తర్వాత క్యారమెల్ కలర్ అనేది వేసుకున్నానండి. క్యారమెల్ కలర్ వేసేసి నీట్గా మిక్స్ చేసుకుంటున్నాను. ఇదంతా స్పీడ్ అంతా కూడాను నేను 3లో పెట్టి బ్లెండర్ స్పీడ్ అనేది 3లో పెట్టి మిక్స్ చేసుకుంటున్నాను అనమాట, ఓకేనా? నెక్స్ట్ టూటీ ఫ్రూటీస్ వేసుకొని వెనిలా ఎసెన్స్ అండ్ పైనాపిల్ ఎసెన్స్ కూడా వేసేసుకు ఒక 5 మినిట్స్ అనేది బ్లెండ్ చేసుకున్నాను. మొత్తం కేక్ మిక్స్ అంతా కూడాను రెడీ అయిపోయిన తర్వాత నాకు మొత్తం 5 హాఫ్ కేజీస్ కదండి ఆర్డర్స్. ఈ 5 హాఫ్ కేజీస్ కూడాను నేను కరెక్ట్గా మెజర్మెంట్ అనేది చూసుకుంటున్నాను అనమాట. ఒక్కొక్కటి కూడాను 500 గ్రామ్స్ అనేది కావాలి. నేను ఏ కేక్ చేసినా కూడాను మినిమం 10 గ్రామ్స్ ఎక్స్ట్రానే ప్రిపేర్ చేస్తానండి. ఎందుకు అంటే మినిమం ఎక్స్ట్రా క్వాంటిటీగా ఇస్తాను అనమాట ఏ కస్టమర్స్కైనా కూడాను. సో రిపీటెడ్ కస్టమర్స్ అనేవి మనకి రావాలి కాబట్టి మనం ఇచ్చే టేస్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి, ఓకేనా? అండ్ మినిమం నేను 500 గ్రామ్స్ అనేది నేను ఇలా 4 హాఫ్ కేజీస్ కూడాను కరెక్ట్గా మెజర్ అయితే చేసేసుకొని ఈ కేక్ ప్యాటర్న్ అనేది కొంచెం మిగిలిపోతే ఈ 14కి కూడాను సరిపడగా వేసేసుకొని ట్యాప్ చేసేసుకున్న తర్వాత టూటీ ఫ్రూటీస్ కాజు మాత్రమే వేసానండి నేనైతే మాత్రం.
అంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకుంటారు కదా అంటారు. క్రిస్మస్ టైంలో అయితే మాత్రం ఆల్ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేస్తాం అనమాట. సో ఇది నార్మల్గా ప్లమ్ కేక్స్ అండి, అందుకని చెప్పేసి ఓన్లీ కాజు మాత్రం వేసేసి ఓవెన్లో అయితే పెట్టేసుకున్నానండి. ఓవెన్లో ఒకేసారి నాకు 4 హాఫ్ కేజెస్ అనేవి వెళ్ళిపోతాయి అనమాట. అండ్ బర్త్ రోడ్స్ అనేవి ఆన్ అవ్వాలి, అండ్ ఫ్యాన్ మోడ్ కూడా ఆన్ అవ్వాలన్నమాట. ఓకేనా. అండ్ 180కి 150కి మిడిల్లో పెట్టుకోండి. రే అనేది మినిమం 50 మినిట్స్ పెట్టండి. ఓకేనా. 50 మినిట్స్ టెంపరేచర్ అనేది ఉండాలి. 50 మినిట్స్ డిగ్రీలో ఉండాలి. ఓకేనా. 50 మినిట్స్ మనకి ప్లమ్ కేక్ అనేది బేక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో మొత్తానికి ప్లమ్ కేక్స్ అనేవి ఇలా రెడీ అయిపోయాయి అనమాట. సో ఇంకొక హాఫ్ కేజీ అనేది మిగిలింది ఉంది కదండి, అది కూడా నేను ఆ ప్లమ్ కేక్ కూడా చేసేసుకున్నాను అనమాట. ఈ 5 హాఫ్ కేజీస్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ప్యాకింగ్ అయితే చేసుకున్నానండి. అండ్ ఈ ప్యాకింగ్ కవర్స్ వచ్చేసి నేను పూర్ణ మార్కెట్లో తీసుకున్నాను అనమాట. ఈ ప్యాకింగ్ కవర్స్ మనకి ఫ్లవర్ షాప్లో బుకేస్ అమ్ముతారు కదండి, ఆ బుకే కవర్స్ అని అడిగితే మాత్రం ఈ కవర్స్ అయితే ఇస్తారనమాట. ఈ కవర్ ప్యాకెట్ వచ్చేసి 200-220 రూపీస్లో ఉంటుంది. బట్ ఎన్ని కవర్స్ ఉంటాయి అనేది నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను, బట్ చాలా కవర్స్ అయితే ఉంటాయి. ఓకేనా. నేనైతే ఇవే తీసుకుంటాను, ఎందుకంటే బాక్సెస్ కన్నా ఇలా ప్యాకింగ్ చేసుకుంటే కొంచెం అట్రాక్టివ్గా ఉంటాయి అన్నమాట డిజైన్స్ అన్నీ కూడాను. సో నేను ఇలా ప్యాకింగ్ అంతా కూడా చేసేసి రిబ్బన్ అయితే కట్టేసి ఎప్పుడు కూడా కస్టమర్స్కి అయితే ఇలాగే సేల్ చేసేస్తానండి. ఒకవేళ ఇంకా క్రిస్మస్ టైంలో ఉన్నాయి అనుకోండి, క్రిస్మస్ టైం కాబట్టి అండ్ క్రిస్మస్ టాపర్స్ కానీ అవన్నీ కూడా నేను ఆ ప్యాకింగ్కి కరెక్ట్గా పెడుతూ ఉంటాను అనమాట. సో ఇలా అయితే కేక్స్ అన్ని కూడా ప్రిపేర్ చేసేసుకొని సో కస్టమర్స్కి అయితే సేల్ చేసేసామండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అలానే ఈ వ్లాగ్ అండ్ ఈ కేక్ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.